ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు ఒక భారీ ఎదురు దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ సినిమా ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు యాక్ట్ మూవీస్ అక్కడ ప్రకటించింది. అధికారికంగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కొందరు వ్యక్తుల అనైతిక చర్యల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ సంస్థ చెబుతోంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో కొందరు సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితి ఉండడంతోనే తాము ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు యాక్ట్ సినిమాస్ ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కి చెల్లిస్తామని కూడా ఆ సంస్థ ప్రకటించింది. తమకు ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత అని కూడా యాక్ట్ మూవీస్ చెప్తోంది, సినిమాస్ చెప్తోంది. నార్త్ అమెరికాలో ఓజీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొందరు చేసిన అరాచకాలు అనైతిక చర్యల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆ సంస్థ చెబుతూ ఉండడం ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. రాజకీయ సామాజిక విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని కూడా ఆ సంస్థ చెబుతోంది. కొందరు ఇంకా టికెట్ల అమ్మకాల లెక్కల్ని పెంచి చూపించాలని కూడా మా మీద ఒత్తిడి చేశారని కూడా ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఇలాంటి అనైతిక పద్ధతులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కూడా ఆ సంస్థ చెబుతోంది. ఇండియాలో కొన్ని ఆన్లైన్ సంస్థలు ఆన్లైన్లలో తప్పుడు ప్రచారాన్ని మా గురించి ప్రచురిస్తూ ఉన్నారు. వారందరిపైన కూడా తాము చర్యలు తీసుకుంటామని యాక్ట్ సినిమాస్ చెబుతోంది. పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు నార్త్ అమెరికా చాలా కీలకమైన మార్కెట్ ఓవర్సీస్ లో. అలాంటి చోట ఈ సినిమా ప్రదర్శనని ఆపేయడం అన్నది చాలా గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే అందుకు చెబుతున్న కారణాలు కూడా ఈ సినిమా కారణంగా సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని యార్క్ సినిమాస్ చెబుతూ ఉండడం అనేది చాలా కీలకంగా ఉంది. అంటే ఈ సినిమా వల్ల అక్కడ కూడా నార్త్ అమెరికాలో కూడా ప్రజల మధ్య రాజకీయ సామాజిక విభేదాలు సృష్టించే అవకాశం ఉంది అని చెప్తూ ఉండడం. దాంతోపాటు ఈ టికెట్ల బుకింగ్ కు సంబంధించిన లెక్కల్ని పెంచి చూపించాలని కూడా ఒత్తిడి చేశారని కూడా ఆ సంస్థ చెబుతోంది. ఇది సాధారణంగా ఇండియాలో చేస్తూ ఉంటారు, ఏపీలో చేస్తూ ఉంటారు. మా సినిమాకి ఇంత డబ్బులు వచ్చాయి, మాదే ఎక్కువ వసూలు చేసిందని చెప్పుకోవడానికి. అలాంటి ఒత్తిడి అక్కడ నార్త్ అమెరికాలో కూడా యార్క్ సినిమాస్ పైన తెచ్చారని స్వయంగా ఆ సంస్థ చెబుతోంది. తమ గురించి కొందరు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెబుతోంది. సో మొత్తం మీద అయితే ఇది ఓజీ సినిమాకు పెద్ద ఎదురు దెబ్బే. మరి ఏమన్నా మళ్ళీ దీన్ని సెటరైట్ చేసుకుని అక్కడ ప్రదర్శన జరిగేలా చూస్తారా ఏంటన్నది చూడాలి.